హాయ్ వెల్కమ్ టు ఈటీ. మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలుత టీవీ షోలో హోస్ట్గా కనిపించిన నిహారిక తరువాత వెండి తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలలో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాలలో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో మద్రాస్కారన్ మూవీలో హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. తెలుగులో మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇటీవలే ఈ సినిమా గద్దర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన ప్రొడక్షన్లో తన తరువాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమైంది. ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. నిహారిక కొణిదెల తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కార్యాలయంలో చండీ హోమం నిర్వహించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ఆమె ఈ హోమం ఎందుకు చేసింది అని చర్చించుకుంటున్నారు. తన నిర్మాణ సంస్థ మరింత బలోపేతం కావాలి అని, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించాలి అని కోరుతూ నిహారిక ఈ చండీ హోమాన్ని నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆమె వ్యాపార అభివృద్ధికి, ఆశించిన విజయాలు సాధించడానికి చేసిన పూజగా భావిస్తున్నారు.